బ్లాక్ అండ్ కొట్టు, బ్లాక్ అండ్ కొట్టు. కొట్టుబే సరిగా ఆడతానుండరా. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నా. మరదే నవ్వురాని జోక్ అంటే సాటర్డే ఈవినింగ్ ఎవరైనా క్యారమ్స్ చెస్ ఆడుకుంటారా? మరి ఏం ఆడతారు? డిస్కో. How dare you to touch me? You stupid! అసలు నా గురించి ఎవరుకుంటున్నావు? ఏయ్, నీ గురించి నేను అనుకునేదంటే వీళ్ళందరితో డాన్స్ చేస్తున్న దానివి నాతో డాన్స్ చేస్తే తప్పే ఉంది. రా కమాన్. ఏంట్రా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చట్టి ఏంట్రా ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేం కావాలి? డబ్బు కావాలా? నా దగ్గర ఉంది. ఎంత కావాలో అంత ఇస్తాను. వాళ్ళ దగ్గర ఉంది. You shut up, you bloody bugger! ఏయ్, ఏంటే పోజు? వీళ్ళ నలుగురితో తిరగాలేంది? నాతో తిరిగితే తప్పేంటి? రా. Yes, ఈ నలుగురితోనే ఆడతాను, పాడతాను, తిరుగుతాను, ఏమైనా చేస్తాను. అడగడానికి నువ్వెవడిరా? అమెరికా బ్యూటీ అంకిత ఇంత మాట అన్న తర్వాత మనం ఏం చేయలేకపోతే ఇండియా పరుగు పోతుందిరా. ఇండియా పరువు ఇప్పుడు కాదరా, మీ ప్రేమ విషయం చెప్పగానే ఆ పిల్ల మిమ్మల్ని గాలి ఎగిరాలు తంతుంది, అప్పుడు పోతుంది. ఎరడుంబు తంతుందంటావా? మామూలుగా కాదురా, సినిమాలో శ్రీహరి తంతుంటే రౌడీలు గాల్లో ఎగురుతుంటారు 5-6 ఒకేసారి, అలా తంతుంది. నువ్వెక్కడ దొరికేవరా రంకుమౌడి లాగా? ఈ పక్క ప్రాణితో మనకెందుకు గాని రేపు అంకిత హైటెక్ సిటీకి వెళ్తుంది కదా, అక్కడ ఫిక్స్ చేద్దాం రా మన ప్రోగ్రాము. అది బెటరు. హైటెక్ సిటీ ఊరు బయట ఉంది కాబట్టి అక్కడ దన్నినా ఎవరు చూడరు. ఎందుకు దంతుందిరా? ఒప్పుకుంటుంది. సింప్లీ సూపర్ అంకిత, నువ్వు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు మా సెలక్షన్ ప్యానెల్ కి బాగా నచ్చింది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు ఇండియా కావాల్సింది నీలాంటి న్యూ అండ్ డైనమిక్ యూత్. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే అంకిత ఇంకా రాలేదేంట్రా? వస్తే తంతుంది, నేను వెళ్తాను రా. ఆగరా, వదలరా, ఆగరా. నేను వెళ్ళాలి రా. వెళ్ళామంటే మేము తంతాం. వస్తుంది. హాయ్. హాయ్. వావ్, ఏంటి ఇలా వచ్చారు? నీతో హాట్ పాయింట్ మాట్లాడాలని వచ్చాం. బాగా హాటా? ఎస్, బాగా హాట్. అర్జెంట్ గా ఒక విషయం తేలకపోతే ఆకలి కాక నిద్ర పట్టగా ఈ ఏజ్ లోనే క్లోజ్ అయ్యేటట్టున్నా. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్పరా. నేనా? వీడైతే కరెక్ట్ చెప్తా. లావుగా ఉన్నాడు. ఊరుకోబే, నువ్వు స్టార్ట్ చేయి, కంటిన్యూ చేస్తా. ఎవరో ఒకరు చెప్పండి రా. ఎందుకు మీలో మీరే గించుకుంటారు? ధైర్యంగా చెప్పండి. మేము ధైర్యంగానే వచ్చాం. నువ్వు ధైర్యంగా ఉండేసరికి వీడు భయంగా ఉంది. కళ్ళ చూడు పగులుతి వెదవ. అంకిత, మేము చెప్పేది వింటే నువ్వు ఖచ్చితంగా చెప్తూ కొడతావు. నోరు మీరా. మొదట నువ్వు స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉండాలి. కానీ మేము చెప్పాక కోపడకూడదు. లేకపోతే నువ్వు ఎస్ సార్, నువ్వు చెప్తే చాలు. అయ్య బాబోయ్, చెప్పలేక మీరు చేస్తున్నారు, చెప్పకుండా నన్ను చంపుతున్నారు. మా ప్లేస్ లో నువ్వు ఉండి ఉంటే తెలిసేది మా టెన్షన్ ఏంటో. అసలు మీ ప్లేస్ లో నేనే ఉంటే ఫటాఫట్ చెప్పేసి ఉండేదాన్ని. ఈ ఏజ్ లో మనం రామాయణం గురించి మాట్లాడుకో, భారతం గురించి అసలు చర్చించుకో. మీరు చెప్పాలనుకున్నది ఓన్లీ వన్ లైన్, ఐ లవ్ యూ. లవ్వా? ఎస్. నిన్న? అవును. మేమా? ఆ? నో 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 నో. లవ్ అనే పదానికి మా హార్ట్ లోనే కాదు, మా బాడీలో ఏ పార్ట్ లోనే స్థానం లేదు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అని చెప్పి మోసం చేసే మనుషులు అసలే కాం. అవును, మనుషులు కాదు, కుక్కలు, నక్కలు, గొర్రెలు, ఈడియట్స్, రాస్కల్స్. రేయ్ నోర్మురా, తంతాను. రే, మిమ్మల్ని అమ్మాయి తంతు నేను చూడలేను, నేను వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు కూడా మాతో పాటు తన్నులు తినాలి. అబ్బా, విసిగించకుండా చెప్పండి. రేయ్, మేము చిన్న చేయాలనుకుంటున్నాం. ఏది? ఎంజాయ్. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాగా. ఆ ఎంజాయ్ కాదు మరి మేము నలుగురం నీతో ఒక్క రాత్రి గడపాలనుకుంటున్నాం. నిజంగానే అంకిత షాక్ అయిందిరా. ఇప్పుడు అంకిత ఏమో తీసుకుంటుందో నాకు కూడా షాక్ గా ఉందిరా. షాక్ కదరా, చుప్పు తీస్తుంది, వదులు. మామ, అసలే కొత్త చెప్పుల్లా ఉన్నాయిరా, పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి. చా,
ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు? నేను అడుగుతాను, మీరు ఆగండి. ప్లీజ్ అంకిత, నువ్వు ఎలాగైనా సరే మా కోరిక తీర్చాలి. కాదనుకో, కావాలంటే నీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ నేను ఒప్పుకుంటాను. మీ కోరిక నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఇక్కడ ఎలా? ఈ నైట్కి ఓకేనా? ఏ మరి అంత ఫాస్టా? మనం కలిసి ఏ నైట్ అయినా టైటానిక్ షిప్ మునిగిపోయిన రోజులా అలా గుర్తుండిపోవాలి. ఏప్రిల్ 1 పెట్టుకుందామా? నీ అబ్బా ఫుల్స్ డే. ఆల్రెడీ మీరు ఫుల్సే కదరా. ఓకే ఓకే, ఏప్రిల్ 1 నాకు ఓకే. ఎందుకంటే అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండరు. So, April 1st is our sweet night. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు? గ్రంథాలయంలో అర్జెంట్ గా పనుందని వెళ్తున్నాం రా. నువ్వు డైరెక్ట్ గా కాలేజ్ వచ్చేయ్. ఏంట్రా వెళ్తే వెళ్ళావు కానీ కనీసం జిప్ అయినా పెట్టుకోరా. జిప్ మర్చిపోయానా? ఏమైందిరా? జిప్ యాక్సిడెంట్ రా. ఏంటయ్యా ఎక్కడికి? పైకి. ఈ పైకి వెళ్తే పర్వాలేదు, మరీ పైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయకండి. మీలాంటి బ్యాడ్ ఫ్యూచర్స్ ఉన్న కుర్రాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. వెళ్ళండి. అవును, బుడ్డి ఏడి? వాడెందుకు వేస్ట్ ఫెలో? మీ అందరికన్నా బుడ్డి బాగా చదువుతాడు కదా. చదివి ఎవరిని ఉద్ధరించడానికి? దేశాన్ని. మనం చదివితే మాత్రం దేశం బాగుపడుతుందా? తప్పు చంటి, మనం చేసే ఈ నిర్లక్ష్యం రేపు మనల్ని బాధిస్తుంది, మన పిల్లల్ని శిక్షిస్తుంది. ₹1,00,00,000 పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేం. మాకు తెలియదులే. మాకు తెలియదులే అనేగా మనసులో అనుకుంటున్నారు. అబ్బే అదేం కాదు, నేను చెప్పాను కదా పరీక్షలు వస్తున్నాయి, టైం వేస్ట్ చేయకుండా చదువుకుందామని. మరి నువ్వే కదరా ఎప్పుడు చదివేనా కాస్త పంకి దొరికి మైండ్ ఫ్రెష్ చేసుకుని వద్దామన్నావు. అదేం లేదు, కంప్యూటర్ బుక్స్ కావాలని వచ్చాను. ఇక్కడే ఆర్ఎస్ఏనే ఏమైపోయింది? ఏమండి ఏమండి, ఇక్కడ ఆర్ఎస్ఏ నా బ్రా కనిపించట్లేదు, మీరేమన్నా తీసారా? అమ్మో, ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా. రేయ్, మీరు ఎలాగో పాడైపోయారా, కనీసం నన్నైనా బాగుపడనియండి రా. అంకిత, నేను వస్తాను. కంప్యూటర్ బుక్స్ వీళ్ళతో పంపించే. ఇలా ఫిట్టింగ్ పెట్టిందంటారా మావా? అసలు మనం చదివితే దేశం బాగుపడటమేంట్రా? ఎందుకు బాగుపడుతూ? ఖచ్చితంగా బాగుపడుతుంది. మనం చదువుకుంటే మన పిల్లలు చదువుకుంటారు, మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఇలా దేశంలో అందరూ చదువుకుంటే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అమ్మా తల్లి, ఇప్పుడు దాకా ఆవిడ మా బుర్రలు తింది, మళ్ళీ నువ్వు బుర్రలు తినడానికి వచ్చావా? మీకు బుర్రలుంటేగా తినడానికి. వేస్ట్ ఫెలోస్. బుర్రలు లేకుండానే అమెరికా అమ్మాయిని లైన్ లో పెట్టామా? పిచ్చిది. జ్యోతి లక్ష్మి డ్రెస్ వేసుకొని జయప్రద కటింగ్లు ఇవ్వడం అంటే ఇదే. వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ పిక్కడమే. పదండి.